ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వీట్ కార్న్ పల్లి చాట్ తయారు చేసే విధానం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అనేక పోషకాలను అందించే విధముగా అసలు పొయ్యితో పని లేకుండా ఈ స్వీట్ కార్న్ని వేరుశెనగ పప్పుల్ని కాంబినేషన్లో ఈ చాట్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, పచ్చిగా దొరికే మార్కెట్లో వేరుశెనగ పప్పులు ఉంటాయి. అలాంటి వేరుశెనగ పప్పులు 1 కప్పు, ఫ్రెష్ స్వీట్ కార్న్ గింజలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము కంపల్సరీ కావాలి, అందుకని 1 క్యారెట్ తీసుకున్నాం. నాటు టమోటా 1, నాటు పచ్చిమిరపకాయలు 2 తీసుకోవచ్చు. అట్లాగే నిమ్మకాయ 1, చిన్న ఉల్లిపాయ తీసుకున్నాం. అట్లాగే మనకి అల్లం ముక్క 1, దీనితో పాటు జీలకర్ర పొడి, అట్లాగే చాట్ మసాలా పొడి. ముందుగా మనం తీసుకున్న క్యారెట్, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వీటన్నిటిని కట్ చేసుకోవాలి. చాట్కి చాలా స్పెషల్ కటింగ్ అవసరం. అలా కట్ చేసుకునే విధానం ముందు చూద్దాం. ఇప్పుడు పెద్ద బౌల్లో ఈ స్వీట్ కార్న్ పల్లి చాట్ కలుపుకోవటమే మెయిన్ పనిక. ఇందులో మనం తీసుకున్న స్వీట్ కార్న్ గింజలు, పల్లీలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం ముక్కలు. ముందు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపిన తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, నిమ్మరసం పైన కలుపుకుంటే కరెక్ట్గా అన్నిటికీ బాగా పడుతుంది అన్నమాట. కాస్త దంతాల సమస్య ఉన్నవారు ఎవరైనా ఇట్లా న్యాచురల్ ఫుడ్, రా ఫుడ్లా తినాలంటే క్యారెట్ తురుముకోవాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ చాట్కి మంచి సువాసనకి, రుచి కోసం జీలకర్ర పొడి అట్లా చల్లేసుకుంటున్నాం. టేస్ట్ కోసం చాట్ మసాలా పొడి కొద్దిగా. ఒకసారి వీటిని కలుపుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మరసం మనం పిండేసుకోవాలి. ఎందుకంటే నిమ్మరసం వల్ల చప్పదనం లేకుండా కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి చాట్ ద్వారా చూడండి 25% ప్రోటీన్తో పాటు తేలిగ్గా డైజెషన్ అయ్యే విధంగా ఈ చాట్ మనం చేసుకున్నాం. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అసలు రావు మీకు. రోజుల్లో ఇలాంటి చాట్ని బ్రేక్ఫాస్ట్లో అయినా తినవచ్చు, మీరు ఈవినింగ్ డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. చూస్తారు కదా స్వీట్ కార్న్ పల్లి చాట్. పోషకాలు పోకుండా ఆరోగ్యాన్ని పొందటానికి ఇలాంటి న్యాచురల్ పద్ధతిలో వంటలను కూడా మనందరం చూసి నేర్చుకుని ఇంట్లో మార్చుకుంటే మన ఆరోగ్యాన్ని మన ఇంట్లో, మన ఆరోగ్యాన్ని మన వంటగదిలోనే సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. తప్పనిసరిగా అందరూ రోజులో ఒక మీలైన ఇట్లాంటిది ఏదైనా చేసుకు తింటే బాగుంటుందని నా విజ్ఞప్తి. రోజు 2 సార్లు తప్పనిసరిగా వెళ్ళటం ఆరోగ్య లక్షణం, చాలా మంచి లక్షణం. సుఖ విరోచన అవ్వాలి, మలబద్ధకం పోవాలంటే 2 విషయాల పట్ల మీరు శ్రద్ధ పెట్టాలి. 1 ఆహారము, 2వది సుఖంగా విరోచన రావడానికి నీరు త్రాగే పద్ధతి. ఈ రెండింటిని కలిపి కనుక ఆచరణ చేయగలిగితే సులభంగా సమస్య నుంచి బయటపడవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.